ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సామ్సంగ్ S25 ప్లస్ అల్ట్రానో కాదు, జస్ట్ S25 వర్సెస్ OnePlus 15. సో ఇందులో మీకు బేస్ వేరియంట్ 12 ప్లస్ 256GB. ఈసారి వీళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి 8GB ఉండేది, ఈసారి 12 ప్లస్ 256GB తీసుకొచ్చారు. ఇది అరౌండ్ 81,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. బట్ కార్డ్ డిస్కౌంట్ తో మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 71,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు OnePlus చూసారన్నట్లయితే కనుక ఇంచుమించు ఆల్మోస్ట్ అదే ప్రైసింగ్ లో విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకున్నారు అన్నట్లయితే గనక మరొక 4-5 వేల రూపాయల డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ రెండిటిలో అసలు నిజమైనటువంటి ఫ్లాగ్షిప్ ఏది, ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ప్రాస్పెక్ట్ తోటి నేను ఈ వీడియో అయితే కంపేర్ చేయబోతున్నాను. సో సామ్సంగ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, OnePlus బ్రాండ్ గురించి కూడా నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే దాని గురించి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి స్వీట్ బాక్స్ ఇస్తారు. జస్ట్ మీకు ఫోన్, కేబుల్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్ మాత్రమే కొన్ని యూజర్ డాక్యుమెంట్స్. సో దీంట్లో మీకు కేస్ కానీ, స్క్రీన్ గార్డ్ కానీ, చార్జర్ కానీ అవైలబుల్ ఉండదు. వేరే అదే మీరు OnePlus చూసారనుకోండి, ఎవ్రీథింగ్ ఇన్ ద బాక్స్. మీకు కేబుల్, చార్జర్ తో పాటు సిలికాన్ కేస్ ఆన్ టాప్ ఆఫ్ ఫోన్ మీద మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా రావడం జరుగుతుంది. అండ్ కలర్ కోఆర్డినేషన్ కేస్ కూడా ఉంటుంది. సో ఇన్స్టెంట్ గా మీరు గీతలు పడతానో లేదన్నట్లయితే ఇన్స్టెంట్ గా వెళ్ళి మళ్ళీ యాక్సెసరీస్ కోసం అడిషనల్ గా ఎక్కడ ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వేరే ఇక్కడ మీరు అదనంగా ₹1,100 ఏమో చార్జర్ కి, అలాగే స్క్రీన్ గార్డ్ కి ₹100-200 వేసుకున్నా గానీ, అలాగే కేస్ కు మరొక $300, అప్రాక్సిమేట్లీ మళ్ళీ మీరు ఒక ₹2,000 అదనంగా పే చేయాల్సి ఉంటుంది. వేరే OnePlus లో మీకు అలాంటి అవసరం లేదు. సో బాక్స్ కంటెంట్స్ లో మాత్రం OnePlus కి ఒక పాయింట్ వస్తుంది. ఇక రెండు ఫోన్ల యొక్క డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు కూడా మీకు మెటల్ బాడీతోనే రావడం జరుగుతుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఇచ్చారు. బ్యాక్ సైడ్ OnePlus ఫైబర్ గ్లాస్ తో రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో వేరే కలర్స్ వచ్చేటప్పటికే గ్లాస్ తో రావడం జరుగుతుంది. అండ్ సామ్సంగ్ లో మీకు వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2 గ్లాస్, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా వీళ్ళు గ్లాస్ ని యూజ్ చేయడం జరిగింది. కానీ థిక్నెస్ విషయానికి వచ్చారంటే సామ్సంగ్ చాలా స్లిమ్ గా ఉంటుంది అండ్ ఫోన్ కూడా చాలా కాంపాక్ట్ ఉంటుంది. ఇది కేవలం 6.1 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఫోన్ కూడా జస్ట్ 161 గ్రామ్స్ ఏమో వస్తుంది అంతే. వేరే ఇక్కడ OnePlus వచ్చేటప్పటికే మనకు 215 గ్రామ్స్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఈవెన్ స్క్రీన్ సైజ్ కూడా మనకి ఇందులో 6.7 ఇంచెస్ మనకు రావడం జరుగుతుంది. సో బిల్డ్ పరంగా ఇద్దరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఇందులో మీకు IP68 ఇస్తే ఇందులో మీకు IP68 తో పాటు IP69 అండ్ 69K కూడా మీకు రావడం జరుగుతుంది. అప్ టు హీట్ సబ్స్టెన్సెస్ 80 డిగ్రీ సెల్సియస్ దాకా కూడా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. అంటే వేడి నీళ్ళు కానీ, కాఫీ కానీ ఇట్లాంటివి ఏమైనా పొరపాటున దీని మీద జారిపడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ రెండు క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇది మీకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ రావడం జరుగుతుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. సో ఇక్కడ మనకి బెటర్ డ్యూరబిలిటీ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ లో రఫ్ అండ్ టఫ్ గా మీరు ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు OnePlus కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో డిజైన్ పరంగా, డిజైన్ లాంగ్వేజ్ విషయంలోకి వస్తే ఎవరిదాళ్ళు సపరేట్ టేస్ట్ అనిపిస్తూ ఉంటాయి. బట్ బిల్డ్ పరంగా వచ్చారు అన్నట్లయితే గనక నాకు OnePlus బాగా నచ్చింది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఈవెన్ డిజైన్ లో కూడా నాకు కాంపాక్ట్ ఫోన్స్ కన్నా గానీ బిగ్గర్ స్క్రీన్, ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియా వాడుతుంటాను కాబట్టి సో నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు దీనికన్నా గానీ. ఇంతకీ మీకు ఏది నచ్చింది, కాంపాక్టా లేదా నార్మల్ రెగ్యులైజ్డ్ ఫోన్సా? ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు డిజైన్ పరంగా? లెట్ మీ నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంతేకాదు సామ్సంగ్ లో మీకు ట్రెడిషనల్ ఏదైతే S సిరీస్ లో వచ్చినటువంటి కెమెరా బంప్స్ వస్తే సేమ్ అదే విధమైనటువంటి డిజైన్ తోనే మనకి ఇది రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మనకి OnePlus లో వచ్చేటప్పటికి ప్రీవియస్లీ సర్క్యులర్ మాడ్యూల్ తో ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ తీసుకొచ్చారు. ఈసారి రెక్టాంగిల్ మాడ్యూల్ తీసుకొచ్చారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ డిఫరెంట్ గా ఉంటుంది కూడా రెగ్యులర్ గా ఉండేటువంటి స్మార్ట్ ఫోన్స్ కన్నా గానీ. ఇక మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వద్దాం. సో రెండు కూడా AMOLED డిస్ప్లే HDR10, HDR10+ తో పాటు డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఫుల్ HD+ డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ చేశారు సామ్సంగ్ లో. వేరే OnePlus లో వచ్చేటప్పటికే 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ రెండిటిలో కూడా మనకి LTPO ప్యానల్స్ ని మనకి యూజ్ చేశారు. కానీ ఇక్కడ OnePlus లో మీకు అప్ టు 165 స్క్రీన్ రిఫ్రెష్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఇదే సింప్లీ క్రేజీ అనిపించింది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డే టు డే లైఫ్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఇండోర్ కండిషన్ లో మీరు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు, ఫోన్ వాడుతుంటారు అన్నట్లయితే మీకు రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. బట్ సామ్సంగ్ వచ్చేటప్పటికి మీకు 1500 నిట్స్ దాకా వస్తే వేరే OnePlus వచ్చేటప్పటికి 1800 నిట్స్ దాకా వస్తుంది. ఇది కొంచెం మీకు ఒక 300 నిట్స్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ అసలు మెయిన్ థింగ్, ఒకవేళ మీరు కనుక HDR10+ కంటెంట్ లేదా డాల్బీ విజన్
లాంటి కంటెంట్ ఏమైనా వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక వేరే వన్ ప్లస్ వచ్చేటప్పటికే అప్ టు 3600 నిట్స్ దాకా మనకి పీక్ వెళ్ళడం జరుగుతుంది. అదే సామ్సంగ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 2600 నిట్స్. సో సామ్సంగ్ లో కూడా మీకు సపరేట్ గా ఒక మోడ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ సామ్సంగ్ లో మీకు ఈ మోడ్ ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ అడాప్టివ్ బ్రైట్నెస్ అని చూసారా, దీన్ని ఆఫ్ చేశారంటే ఎక్స్ట్రా బ్రైట్నెస్ అని ఉంటుంది. సో దీన్ని ఆన్ చేశారు అన్నట్లయితే గనక మీకు విజిబిలిటీ ఏదైతే ఉందో మరింత బెటర్ గా, ఇందాక నేను మీకు చెప్పినట్లు మ్యాక్స్ 2800 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. బట్ అవుట్డోర్ విజిబిలిటీ ఏదైతే ఉందో నాకు కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ వన్ ప్లస్ బెటర్ అనిపించింది. ఆన్ స్క్రీన్ మీద కూడా ఇక్కడ మీరు కంపారిజన్ అయితే చూడొచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా ఇండస్ట్రీ ఫస్ట్ 1.5K రెజల్యూషన్ 165 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం కూడా ఇదే స్మార్ట్ ఫోన్. ఇన్ఫాక్ట్ రెండు కూడా మనకి టీవీ రిహెన్లైన్ సర్టిఫికేషన్స్, అలాగే స్క్రీన్ ఐస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలాంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా రెండిట్లోనూ ప్రొవైడ్ చేశారు. సో ఇంత చిన్న స్క్రీన్ సైజ్ లో ఈవెన్ ఫుల్ హెచ్డి ప్లస్ కూడా ఓకే అని నేను అంటాను. ఎందుకంటే 1.5K రెజల్యూషన్ 2K రెజల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నెసెసరీ ఇక్కడ మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా తినేస్తా ఉంటుంది బ్యాటరీ పవర్ ని. సో ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి బ్యాటరీ అడ్వాంటేజ్ కూడా తీసుకోవడంతో పాటు మనకి బెటర్ విజువల్ ట్రీట్ ని మనకు క్రియేట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు గనక ఎక్కువ కంటెంట్ వాచ్ చేస్తారు, ఎక్కువగా స్క్రీన్ ఆన్ టైం ఉంటుంది, ఎక్కువగా మీరు యాక్టివ్ ఉంటారు, మీ వర్క్ కావచ్చు, ఇట్లాంటి వాటన్ని మీరు ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక నేనైతే వన్ ప్లస్ ను చూస్ చేసుకోమంటాను కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. లేదు నాకు కాంపాక్ట్ గా కావాలి అన్నట్లయితే గనక యాజ్ ఆఫ్ నో వన్ ప్లస్ లో ఇంకా 15S లాంచ్ కాలేదు. మేబీ 15S వచ్చిన తర్వాత దీనికి దానికి మరింత డీటెయిల్ గా కంపారిజన్ అయితే తీసుకొస్తాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక డిస్ప్లే విన్నర్ ని తీయాలి అన్నట్లయితే నేను ఇక్కడ వన్ ప్లస్ ని పిక్ చేస్తాను కంపేర్ టు దీనికన్నా గానీ. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. సో సామ్సంగ్ మీకు వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సామ్సంగ్ లో వచ్చేటప్పటికే ఫర్ గెలాక్సీ అంటే వీళ్ళు క్వాల్కమ్ తోటి కొలాబరేషన్ తో మన ముందుకి ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు. కొంచెం అండర్ క్లాక్డ్ వర్షన్ ఉంటుంది కంపేర్ టు రెగ్యులర్ క్వాల్కమ్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే. సో ఫస్ట్ టైం సామ్సంగ్ ఎగ్జినోస్ నుంచి బేస్ వేరియంట్ అంటే S25 నెంబర్ సిరీస్ ఉంటుంది సార్, దీంట్లో క్వాల్కమ్ కి మూవ్ అవటం అది చాలా హీట్ అయ్యేది ప్రీవియస్ ఎగ్జినోస్. సో ఇప్పుడు ప్రస్తుతం హీటింగ్ ఇష్యూస్ గానీ అలాంటివి అయితే లేదు. అండ్ రెండిట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X కి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 స్టోరేజ్ తోనే మనకు రావడం జరుగుతుంది. రెండు బేస్ వేరియంట్స్ కూడా 12GB ఆఫ్ ర్యామ్ అలాగే 256GB ఆఫ్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. సో రెండింటి యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ చూసారు అన్నట్లయితే కనుక ఇది అప్రాక్సిమేట్లీ 2 మిలియన్ దాకా స్కోర్ చేస్తే ఇది దగ్గర ఆల్మోస్ట్ మీకు 3.5 మిలియన్ దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. అసలు ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ద పెర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి అడిషనల్ గా మరొక 2 చిప్స్ ను కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి వైఫై కనెక్టివిటీ, ముఖ్యంగా గేమర్స్ ను దృష్టిలో పెట్టుకుని దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మొబైల్ డేటా మీద మీరు గేమ్ ఆడుతున్నా, వైఫై కనెక్ట్ అయ్యి గేమ్ ఆడుతున్నా ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. దీంతో పాటు టచ్ రెస్పాన్సివ్ కూడా మరింత స్మూత్ గా ఇవ్వడం కోసం దీని లోపల మరొక టచ్ కి సంబంధించినటువంటి చిప్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఈ మూడు కలిపి ఆప్టిమైజ్ చేస్తూ పెర్ఫార్మెన్స్ మనకు బూస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి సింగిల్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. సో అలాంటివి అయితే ఉండదు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వేర్ కంపేర్ టు మీకు సామ్సంగ్ S25 కన్నా కానీ మీకు OnePlus 15 ఫార్ బెటర్ ఉంటుంది. ఈవెన్ పెద్ద గేమ్స్ లైక్ BGMI కావచ్చు, COD కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, లేదా జెల్షన్ ఇంపాక్ట్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇందులో మీకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం గేమ్స్ ఆడుతుంటాం కదా, అలాంటి సందర్భాల్లో 4 ఫింగర్ పెట్టి మనం గేమ్ ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా PUBG లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా COD లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 20% ఆఫ్ ద స్క్రీన్ ఏదైతుందో మీకు కవర్ అయిపోయి రెస్ట్ ఆఫ్ ద 75-80% ఆఫ్ ద స్క్రీన్ మాత్రమే కనపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కొంచెం విజువల్ గా మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ ఫోన్స్ కన్నా కానీ. అఫ్ కోర్స్ ఇందులో కూడా మనం 4 ఫింగర్ పెట్టి ఆడుతుంటే అలాగే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 20-30% స్క్రీన్ సైజ్ లో మనం తీసేయాలి. బట్ ఇక్కడ మనం కొంచెం బిగ్గర్ స్క్రీన్ కాబట్టి ఇంకొంచెం బెటర్ గేమ్ ప్లే ని మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కంపేర్ టు దీనికన్నా కానీ. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మీకు Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది OnePlus 15 లో. ఇందులో మీకు Android 15 అఫ్ కోర్స్ ఇది ఓటా అప్డేట్ ద్వారా Android 16 వచ్చేసింది అనుకోండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు 4+6 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 7+7 ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి 6+6 అనుకోవచ్చు. ఈవెన్ సాఫ్ట్వేర్ విషయంలో చూసారు అన్నట్లయితే అప్డేట్స్ మీకు ఎక్కువగా మెయిన్ ప్రయారిటీ, లాంగ్ లాస్టింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ బెటర్ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా కానీ. ఈవెన్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీకు స్మూత్ ఉంటాయి, ఎక్కడ లాగ్ హ్యాంగ్ అయితే ఏం కాదు. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు డిఫరెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇది 1 UI తో రావడం జరుగుతుంది, ఇది వచ్చేటప్పటికి మనకి ఆక్సిజన్ OS తో రావడం జరుగుతుంది. అండ్ సామ్సంగ్ లో మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో డెక్స్ మోడ్ ఉంటుంది. డెక్స్ మోడ్ తో డైరెక్ట్ గా మీరు మానిటర్స్ ని కనెక్ట్ చేసుకుని ఒక ల్యాప్టాప్ లాగా లేదా కంప్యూటర్ లాగా ఇన్స్టెంట్ గా మీకు ఒక PC లాగా రెడీ అవ్వడం జరుగుతుంది. వేరే అలాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో డిపెండ్స్ అపాన్ యూజర్ కి మారుతా ఉంటుంది. బట్ బేసిక్ గా నాకు ఒకవేళ ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఒకటి చూన్ చేసుకోవాలి అన్నట్లయితే రెండిట్లో కూడా మనకు కస్టమ్ డైలర్ ఉంటుంది, రెండిట్లో డ్యూయల్ యాప్స్ వాడుకోవచ్చు, ప్రైవసీ పరంగా
అన్ని బానే ఉంటాయి. అండ్ సెక్యూరిటీ పరంగా నాక్ సెక్యూరిటీ ఇందులో మనకు కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా. వన్ ప్లస్ లో అలాంటి సెక్యూరిటీస్ అయితే ఏం లేదు. సాఫ్ట్వేర్ పరంగా ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒకటి చూస్ చేసుకోవాలంటే నేను ఇక్కడ సామ్సంగ్ ని చూస్ చేసుకుంటాను ఓవర్ వన్ ప్లస్ కన్నా గానీ. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండిటిలోనూ మనకి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. రెండిటిలో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. రెండిటి యొక్క కెమెరా శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో నాకు వన్ ప్లస్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ లో నార్మల్ గా పిక్చర్ ని చూస్తున్నారు అన్నట్లయితే బాగుంటుంది, కానీ ఎప్పుడైతే మీరు జూమ్ చేస్తారో డీటెయిలింగ్ అయితే మిస్ అవుతుంది. బట్ ఇక్కడ వన్ ప్లస్ లో ఉన్నటువంటి డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ ఏదైతే ఉందో మనకి పిక్చర్ ని మరింత పిక్చర్ షార్పర్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకి కనపడటం కోసం ఉపయోగపడటం జరుగుతుంది. సో నేను అవుట్డోర్ కండిషన్ లో టెస్ట్ చేశాను, లో లైటింగ్ లో టెస్ట్ చేశాను, అలాగే ఈవెన్ నైట్ టైమ్స్ లో కూడా నేను టెస్ట్ చేశాను. సో నాకు వన్ ప్లస్ ఏదైతే ఉందో రెడీ టు పోస్ట్ ఇమేజ్ లాగా అనిపించింది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. అండ్ రెండిటిలో కూడా మనకి టెలిఫోటో లెన్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ వన్ ప్లస్ లో 50 మెగాపిక్సెల్ ఇస్తే ఇక్కడ మనకి జస్ట్ 10 మెగాపిక్సెల్ మాత్రం రావడం జరుగుతుంది. సో వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి అప్ టు 3.5x దాకా మీరు ఈ టెలిఫోటోని యూజ్ చేస్తూ ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేయొచ్చు. వేరే సామ్సంగ్ లో అప్ టు 3x దాకా మాత్రం మనకి ఫోటోస్ ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. బట్ నాకు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో ముఖ్యంగా చెప్పాలంటే 3x లో రెండిటిలో డీటెయిల్డ్ గా కంపేర్ చేశారు అన్నట్లయితే నాకు సామ్సంగ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు దీనికన్నా గానీ. అంటే ఎడ్జ్ డిటెక్షన్ వీటన్నిటిలో, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ వీటన్నిటిని కవర్ చేయడంలో. బట్ నాకు పిక్చర్ కొంచెం వామ్ గా, బ్రైటర్ గా అండ్ అట్ ద సేమ్ టైం డీటెయిలింగ్ ఏదైతే ఉందో నాకు వన్ ప్లస్ చాలా బాగా నచ్చింది. సో ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో వన్ ప్లస్ లో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది ఓవర్ ద సామ్సంగ్ కన్నా గానీ. బట్ మేబీ వీళ్ళు ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ మీరు అంతకన్నా ఎక్కువగా జూమ్ చేసి మీరు ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే గనక అక్కడ డీటెయిలింగ్ ఏదైతే ఉందో సామ్సంగ్ అంతగానో అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది. అసలు అక్కడ ఇమేజ్ ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. వేర్ వన్ ప్లస్ ఫార్ బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక వేరే ఇక్కడ వన్ ప్లస్ లో మీకు 50 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 12 మెగాపిక్సెల్ మాత్రమే తీసుకుని రావడం జరుగుతుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ రెండు మీకు సిమిలర్ గా ఉండడం జరుగుతుంది. బట్ రెండిటిలోనే ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ, అలాగే రెండిట్లో కొంచెం ఓవర్ ఎక్స్పోజ్డ్ గా, అలాగే రెండిట్లో కొంచెం సాచురేషన్ లెవెల్ లో ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో బేసిక్ గా అన్నిట్లో ఎలా అయితే చూస్తుంటాయి ఇందులో కూడా అవే. మీకు ఇక్కడ వన్ ప్లస్ బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ మాత్రమే. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో డీటెయిలింగ్ ఇక్కడ రెండు మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ రెండు మీకు సిమిలర్ అనిపిస్తూ ఉంటాయి. బట్ నాకు ప్రాసెసింగ్ కానీ, రెడీ టు సోషల్ మీడియా పోస్టింగ్ లో కానీ, స్కిన్ స్మూత్నింగ్ చేయడం కానీ, కొంచెం బ్యూటీగా చూపించడం కానీ నాకు వన్ ప్లస్ బెటర్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది వచ్చేటప్పుడు మీకు న్యాచురల్ గా దగ్గరగా ఉండడం జరుగుతుంది. బట్ ఎలాగో మళ్ళీ తర్వాత మనం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటాం, ఎడిట్ చేసి కలర్ పెంచుకోవటం లేదా సాఫ్ట్నింగ్ చేయడం ఇలాంటివన్నీ. సో ఇక్కడ మనకి ఇది డైరెక్ట్ గా అయిపోతుంది. వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలోనూ మీరు 8K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టెబిలిటీ మోడ్ లోకి పెట్టారు అన్నట్లయితే కనుక, అంటే లైక్ యాక్షన్ మోడ్ అని అంటారు, సూపర్ స్టెబిలిటీ మోడ్ అని అంటారు. సో ఇక్కడ మీకు 2K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి 4K లో 30 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో స్పోర్ట్స్ వీడియోస్ ఎక్కువగా లేదా రన్నింగ్ లో ఎక్కువగా మీరు వీడియోస్ తీసుకుంటున్నారు, లేదా షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారు, లేదా రీల్స్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారు, అలాంటి సందర్భాల్లో మీకు వన్ ప్లస్ ఈవెన్ స్టెబిలైజేషన్ లో కూడా బెటర్ ఉంటుంది కంపేర్ టు దీనికన్నా కానీ. బట్ రెండింటిలో స్టాండర్డ్ గా మీరు 8K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేరే ఇక్కడ మీకు డీటెయిలింగ్ కానీ, ఆడియో, మైక్రోఫోన్స్ కూడా మీరు ఇక్కడైతే ఒకసారి చెక్ చేయొచ్చు. నాకైతే వన్ ప్లస్ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఇన్ఫాక్ట్ రెండిటిలో కూడా మీరు ఫ్రంట్ 4K 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వీడియో కెమెరా రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారంటే వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే 0.8x అలాగే 1x తో పాటు ఈవెన్ 2x కూడా మీరు జూమ్ చేసుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ఇంటర్నల్ ఆడియో వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ గా ఫోన్ నుంచి వస్తుంది. వేరే ఇక్కడ సామ్సంగ్లో మీరు చూసారన్నట్లయితే కేవలం ఒకే ఒక్క ఫార్మెట్లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ లేదన్నట్లయితే మనకి జూమ్ చేసి క్యాప్చర్ చేసుకునే క్యాపబిలిటీస్ అయితే ఇందులో లేవు. వేరే వన్ ప్లస్లో ఈ ఫీచర్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగర్ అయి ఉన్నట్లయితే ఈ ఫెసిలిటీ మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ బై ద బై సో మీకు ఇక్కడ వన్ ప్లస్లో వచ్చేటప్పటికే అప్ టు 4K 60 FPS దాకా మీరు వీడియోని రికార్డ్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికే 2K 30 FPS దాకా మాత్రమే మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోగలరు. అండ్ ఒకసారి స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేయండి, ఏది బాగుంది అనేది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ, కలర్ సాచురేషన్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అనిపిస్తాయి. బట్ మీకు ఇక్కడ అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డాల్బీ విజన్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. వేరే అలాంటి ఫీచర్ మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ బెటర్ స్టెబిలైజేషన్ ఇలాంటివన్నీ కూడా నాకు వన్ ప్లస్ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు సామ్సంగ్ కన్నా కానీ. సో ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో నన్ను అడిగితే ఒకవేళ మీరు పిక్చర్ న్యాచురల్ గా ఉండటం ఇష్టపడతారు, బ్యూటీ ఇలాంటివి యాడ్ చేయరు, పోస్ట్ ప్రొడక్షన్ మీరు చేసుకుంటా వర్క్ అంతా చూసుకుంటా, నాకు డీటెయిలింగ్ ఏం అవసరం లేదు, ఫోన్ లో చూడటానికి
చూడడానికి బాగుండాలి అన్నట్లయితే కనుక సామ్సంగ్. కానీ వీటన్నిటితో పాటు ఈవెన్ మీరు కంప్యూటర్ లో కాపీ చేసుకున్నా లేదన్నట్లయితే ఇన్స్టెంట్ రెడీ టు పోస్ట్ సోషల్ మీడియా ఇలాంటి వాటికి చూస్తున్నారు అన్నట్లయితే కనుక వన్ ప్లస్. నా చాయిస్ మాత్రం ఇందులో వన్ ప్లస్. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో అసలు దీంట్లో మన సామ్సంగ్ దరిదాపుల్లో కూడా రాదని చెప్పొచ్చు కంపేర్ టు వన్ ప్లస్. ఎందుకంటే ఇందులో మనకి 7300 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు. ఇక్కడ మనకి జస్ట్ 4000 mAh, ఆల్మోస్ట్ ఆల్ డబల్ అని అనుకోవచ్చు. సో ఇది వచ్చినప్పటికీ మీకు అరౌండ్ స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ 6.5-7 hours దాకా మీకు వస్తే, ఇది అప్రాక్సిమేట్లీ 8.5 hours to 9 hours దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం రావడం జరుగుతుంది. ఈవెన్ దో ఇందులో మనకి 165 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిన, ఇంతకన్నా స్క్రీన్ సైజ్ పెద్దగా ఉన్నా గానీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. అండ్ దీంట్లో మనకి చార్జర్ ఇవ్వరు, దీంట్లో మనకి ఇన్ ద బాక్స్ చార్జర్ 100 watts మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% చార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 47-50 minutes లోపల మీకు అయితే చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1.5 hour టైం తీసుకుంటుంది. 25 watts మాత్రం మనకి ఇది సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఖచ్చితంగా మీరు సాయంత్రం అవ్వగానే మళ్ళీ రీఛార్జ్ అయితే చేయాలి. వేరే ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ హెవీ యూజర్ అయినట్లయితే కనుక 1 day ఆరామ్సే మీరు బ్యాటరీ, ఈవెన్ హెవీ గేమింగ్ అది కూడా మొత్తం కంప్లీట్లీ 5G మీద ఆడినా గానీ. అండ్ రెండిట్లో కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్స్ ఉన్నాయి, అలాగే రెండిట్లో కూడా మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉన్నారు. సో వీళ్ళు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్లాగ్షిప్. సో ఛార్జింగ్ స్పీడ్స్ ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేయాలి. అట్లీస్ట్ S26 లో అన్నా కానీ ఇంక్రీజ్ అవుతుందా కాదా అనేది అయితే చూద్దాం. బట్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా నేనైతే వన్ ప్లస్ కి ఓట్ చేస్తాను కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకు Wi-Fi 7 ఇచ్చారు, NFC ఇచ్చారు. బట్ దీంట్లో మీకు IR బ్లాస్టర్ ఉండదు. దీంట్లో మీకు IR బ్లాస్టర్ అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు రెండిట్లో ఫేస్ అన్లాక్, అలాగే రెండిట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇచ్చారు. అండ్ వీటితో పాటు రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ సెగ్మెంట్ లో మాత్రం రెండిట్లో టై అని చెప్పుకోవచ్చు. అండ్ రెండిట్లో కూడా మనకి ఈ సిమ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పోర్ట్స్ వీటన్నిటి విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎవ్రీథింగ్ రెండిట్లో కూడా మనకి USB 3.1 లో మనకి ప్రొవైడ్ చేశారు. రెండిటి ద్వారా మీరు వీడియో అవుట్ అయితే తీసుకోవచ్చు. అండ్ రెండిట్లో మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. బట్ ఇందులో అదనంగా మీకు IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. సో మీ ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ AC కావచ్చు, టీవీ కావచ్చు, అలాంటి వాటిని కూడా ఇందులో కంట్రోల్ అయితే చేయొచ్చు. సో కనెక్టివిటీ పరంగా ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ అని నేను అంటాను. బట్ ఇందులో మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఒకటి అడిషనల్ గా యాడ్ చేశారు అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ సేమ్. వేరే ఇక్కడ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు అండర్ 45 minutes లో మీకు ఇది 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది లిథియం అయాన్ టెక్నాలజీ అయితే, ఇది మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీని యూస్ చేశారు. అది కూడా ఒక అడ్వాంటేజ్. బట్ లేటెస్ట్ టెక్నాలజీ కదా, ఇంకా వీళ్ళకి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఈ కంపెనీస్ అయితే దూసుకుపోతున్నాయి. ఇక మెయిన్ ఏ అనగానే సామ్సంగ్ గుర్తొస్తుంది మనకి. సో దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ దీనిలో మనం ఏవైతే చేయగలం, లైక్ లైవ్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్ కావచ్చు, సమరైజేషన్ కావచ్చు, లేదా ట్రాన్స్లేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫోన్ లో చేసిన ప్రతి ఒక్కటి మనం ఇందులో చేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇందులో మనకి అడిషనల్ గా ప్లస్ కి ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా దీని AI మెమరీలో స్టోర్ అవడం జరుగుతుంది. దాన్ని సమరైజ్ చేసి వాటిని ఆటోమేటిక్ గా రిమైండర్ కింద సెట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రెండు కూడా AI లో ది బెస్ట్. అసలు నన్ను చూసిన వాటన్నిటిలో కూడా, ఆండ్రాయిడ్ వాటన్నిటిలో AI ఆఫర్ చేస్తున్నటువంటి వాటిలో ఇన్ఫాక్ట్ దీంట్లో నా యాపిల్ కూడా నేనైతే దరిదాపుల్లో కూడా రాదు. సో AI పరంగా రెండు కూడా చాలా బాగుంటాయి. అండ్ ప్రొడక్టివిటీ పరంగా వాడారు ఉన్నట్లయితే కనుక రెండు కూడా ఫెంటాస్టిక్. AI లో మాత్రం రెండు టై అని నేను అంటాను. సో ఫైనల్ గా ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని అంటే కనుక నేనైతే సింప్లీ గో విత్ వన్ ప్లస్ అని అంటాను. దీనికన్నా ఆల్మోస్ట్ ఆల్ మీకు 5-6 వేల రూపాయలకి తక్కువ రావడం జరుగుతుంది. బట్ బిల్డ్ పరంగా, ప్రాసెసర్ పరంగా, కెమెరా డిపార్ట్మెంట్ పరంగా, ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ తో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే యాజ్ ఆఫ్ నో 165 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో, అది కూడా 1.5K రెజల్యూషన్ తో వచ్చినటువంటి ఫోన్ అయితే ఇది. సో ఈ రెండిట్లో మాత్రం క్లీన్ విన్నర్ నేను వన్ ప్లస్ అంటాను కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. ఎనీవే ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మీరు ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే ఏది చూస్ చేసుకుంటారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.